నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. డీలో 15th ఛాంపియన్షిప్లో విన్నర్స్గా మీరు వచ్చిన దానికి మా ఛానల్ తరఫున మీకు ఇద్దరికి శుభాకాంక్షలు. మీ పేరు బాస్? ఉపేంద్ర. ఎక్కడి నుంచి? అనంతపూర్లో. ఎక్కడ? వేణుగోపాల్ నగర్. మీరండి? రాజు. ఎక్కడ అనంతపూర్లో? ఎన్నెలూరు. ముందుగా మీకు డ్యాన్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? ఎప్పటి నుంచి మీరు? నాకు చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు డ్యాన్స్ మీద. మా పేరెంట్స్ చాలా ఇష్టం డ్యాన్స్ అంటే. చిన్నప్పుడు నన్ను సమ్మర్లో జాయిన్ చేశారు క్లాస్కి, డ్యాన్స్ నేర్చుకోమని చెప్పేసి. అప్పటి నుంచి నేను డ్యాన్స్ నేర్చుకుంటూ వచ్చాను. కానీ నేను డ్యాన్స్ ఎప్పుడు నా ప్యాషన్ అనుకోలేదు, చేస్తూ వచ్చాను. కానీ స్టడీస్కి వచ్చే ప్రిఫరెన్స్ ఇచ్చాను. దాని తర్వాత స్టడీస్ అంతగా అవ్వలేదు. సో డ్యాన్స్ ఇంపార్టెన్స్ అయిపోయింది. డీకి వెళ్ళాము. ఎప్పుడు మేము డీకి వెళ్ళామో స్టార్టింగ్, అప్పటి నుంచి మాకు డ్యాన్స్ అనేది ఇంప్రెషన్ అయిపోయింది, ఒక హ్యాబిట్ అయిపోయింది. అదే లైఫ్, డ్యాన్స్ అనేది లైఫ్. ఓకే, మీరండి? నాకు డ్యాన్స్ స్టార్ట్ అంటే ఇప్పుడు నా చిన్నప్పుడు నేను నార్మల్గా ఏవో టీవీలో టెలికాస్ట్ ఏవైనా డ్యాన్స్ వీడియోస్ వస్తే అవి చేసుకుంటుండేవాడిని. ఇంకా మా కాలనీలో ఫస్ట్ ఎప్పుడైనా గణేష్ చవితి, ఈ పీర్ల పండుగ ఇలాంటివి వచ్చినప్పుడు నన్ను వేయించారు, డ్యాన్స్ వేయించారు ఫస్ట్. నాకు అట్లా డ్యాన్స్ చేపిస్తూ మా మమ్మీతో అనేవారండి ఎప్పుడు, నీ కొడుకు బాగా చేస్తాను డ్యాన్స్ ఇట్లా చెప్తూ నన్ను ఒకసారి ఒక డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది మా మమ్మీ. ఆ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేస్తూ అలా ఒక్కొక్క మాస్టర్ పరిచయం అయ్యాడు. అలా డీ వరకు వచ్చి. ఓకే, ఈ డ్యాన్స్ దానిలో చాలా మటుకు అంటే హయ్యర్ పొజిషన్కి పోయి స్థిరపడిన వాళ్ళు చాలా తక్కువ. అట్లంటూ ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఇన్కమ్ కూడా చాలా తక్కువ. ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేయాలన్నా మీరు ఎదురెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సిందే, కానీ మీకు వచ్చే ఇన్కమ్ తక్కువ. అటువంటి ఫీల్డ్లో మీరు డాన్సర్స్గా పోవాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరికి గోల్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ గురించి ఆలోచిస్తే రేపు ఫ్యూచర్ ఉండదు. ఓకే, మెయిన్ పాయింట్ అయితే అది. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచించి మనకి డబ్బు రాలేదు అని వెనుకని చేస్తే వెళ్ళిపోతే ఇంకా ఈ డ్యాన్స్ ఫీల్డ్ రావడం అవసరం లేదు. మనం ఏదనుకున్నామో మనం వెళ్ళాల్సిన టార్గెట్ చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఇన్కమ్ తక్కువ వస్తుంది, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, ఇవన్నీ మైండ్లో పట్టించుకుంటే ఇంతవరకు అయితే మేము వచ్చారు. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ అయితే ఎదురయ్యాయి. ఓకే, మీరండి యాక్చువల్గా మీ ఫ్యామిలీ బాగా రిచ్చా? పూర్. మళ్ళీ పూర్ ఫ్యామిలీల నుంచి మీరు ఈ డ్యాన్స్ లైక్ వచ్చారని అంటే దీంట్లో ఇన్కమ్ తక్కువ, మీరే ఎదురు పెట్టుకోవాలా. ఈ డ్యాన్స్ నమ్ముకొని మీ ఫ్యామిలీని మీరు ఎట్లా గెయిన్ చేయాలనుకుంటున్నారు? అంటే మన హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఏం దానికోసం మనీ. ఇప్పుడు మేము టైటిల్ కొట్టాం, నెక్స్ట్ ఛాన్సెస్ ఉంటాయి, ఈవెంట్స్ చేస్తాం, క్లాసెస్ ఉంటాయి, అవి చెప్పుకుంటూ మేము మనీ సంపాదిస్తాం. తర్వాత మూవీస్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ ఉంటుంది అండి ప్రతి దానికి. మనం ఒక స్టెప్ దగ్గర ఆగిపోయినాం అనుకో, అది ఇంకా లైఫ్ అక్కడ ఆగిపోయినట్టు. ప్రతి స్టెప్ మనకు ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు, ఇది స్టార్టింగే అనుకుంటే మనం ముందుకు వెళ్తాం. హార్డ్ వర్క్ చేస్తేనే ముందుకు వెళ్తాం. అప్పుడు మనకి హార్డ్ వర్క్తో పాటు పేరుతో పాటు మనీ కూడా వస్తుంది ఆటోమేటిక్గా. మనం మనీ రాలేదు, ఫస్ట్లో మనం మనీ రాలేదని చెప్పేసి డ్రాప్ అయితే ఎప్పటికీ రాదు. అది ఫస్ట్ మనం ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత అది చూసిన తర్వాత పూర్తి అది వస్తుందో రాదో మనకి, అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి. హార్డ్ వర్క్ చేస్తేనే ప్రతి ఒక్కటి వస్తుంది. మీ ఇద్దరు ఫ్యామిలీస్ పూర్ అంటున్నారు, వాళ్ళకు మీరు పోషించేది పోయి మీ పేరెంట్స్ మిమ్మల్ని పోషించే పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా మీరు ఎక్కడికైనా ఇప్పుడు హైదరాబాద్ కానీ ఈ మల్లెమాల స్టూడియోకి పోవాలన్నా కూడా ఇట్లా పరిస్థితిలో మీకు బ్యాక్ బోన్ ఎవరు ఉన్నారు?
బ్యాక్గ్రౌండ్ అంటే అంటే హెల్ప్ చేసేవాళ్ళు కానీ స్పాన్సర్స్ కానీ? స్పాన్సర్స్ ఎవరు లేరు. మాకు వస్తాయండి, అంటే ఇప్పుడు మీ ఇంట్లో నుంచి రూపాయి తీసుకోము మ్యాక్సిమం, ఎందుకంటే మాకు ఫుడ్, బెడ్, మొత్తం ప్రాక్టీస్కు మా మాస్టర్ షోమేర్ మాస్టర్ చూస్తుంటారు. ఆయనకి మళ్ళీ వాళ్ళు ఇస్తారు విత్ సాంగ్ ఇంత అని చెప్పేసి. దాంట్లోనే మాకు చూసుకుంటే కనుక మేము ఇంట్లో అయితే డిపెండ్ అవ్వడం చాలా తక్కువ. స్టార్టింగ్లో అయ్యేటోళ్ళం, ఇప్పుడు అవ్వడం తక్కువ. డి అంటే మంచి ప్లాట్ఫామ్ సౌత్ ఇండియాలోనే, ఎందుకంటే దాని నుంచి చాలామంది డ్యాన్సర్స్ వచ్చారు, కొరియోగ్రాఫర్స్ వచ్చారు. మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని వాళ్ళే రన్ చేస్తున్నారు, సౌత్ ఇండియానే మ్యాక్సిమం రన్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, కైలాష్ మాస్టర్ కానీ వాళ్ళంతా వచ్చింది డి నుంచే. కానీ డి అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. మేము అక్కడ దాకా వచ్చామంటే మాకు ఫస్ట్ స్టెప్ అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత టైటిల్ కొట్టామంటే మాకు కొంచెం అదొక బూస్టప్ లాగా, బూస్టప్ అంటే నెక్స్ట్ చేయడానికి ఒక హోప్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటనేది చేస్తుంటాం, ఎందుకంటే అది చెప్పలేం లైఫ్ ఎలా ఉంటుందని, బట్ ఎప్పటికైనా సక్సెస్ అవుతాం, ఎందుకంటే మనపై డిపెండ్ అవుతుంది కాబట్టి అది సక్సెస్ అవుతామని మేము అనుకుంటాం. ఓకే, అంతవరకు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏ విధంగా? మీరు నా ఫ్యామిలీ ఇప్పుడు మీ ఇంటికి మీరే పెద్ద, పేరెంట్స్ ఏజ్డ్, వాళ్ళకు పూట గడవాలన్నా మీరు మొదటి వ్యక్తి. అటువంటిప్పుడు మీ ఫ్యామిలీని ఎట్లా గెటిన్ చేయాలనుకున్నారు మీరు ఈ ప్రోగ్రాంలు చేస్తూ? ప్రోగ్రామ్ అనేవి అంటే మొత్తం డి మీద డిపెండ్ అయ్యి అయితే అలా ఏం లేదు. ఓకే, ఫర్ సైడ్ మేము క్లాసెస్ చెప్పుకుంటున్నాం, డాన్స్ క్లాసెస్ చెప్తున్నాం. ఓకే, ఆ క్లాసెస్ చెప్పుకున్న వచ్చిన ఇన్కమ్ని ఇంటికి పంపుతున్నాం. ఓకే, అంటే క్లాసెస్ ఇక్కడ చెప్తున్నారా, ఎక్కడ నేను చెప్తున్నారు? హైదరాబాద్లోనే క్లాసెస్ చెప్తున్నాం. ఇప్పుడు మనం మొత్తం డి మీద డిపెండ్ అయితే ఎలా అంటే ఏదో ఒకటే రూట్లోనే వెళ్ళినట్టు ఉంటుంది. ఒకటే ఆప్షన్ చూసుకోకూడదు కదా. మనకి ఇన్కమ్ కావాలంటే నువ్వు ఇంకొక జాబ్ వేసుకోవాలి, లేదా పార్ట్ టైం వేసుకోవాలి, ఏదో చేసుకోవాలి. నిన్ను నమ్మి ఫ్యామిలీ హైదరాబాద్ పంపారు, వాళ్ళు పంపినప్పుడు నువ్వు అవతల వాళ్ళు మన ఫ్యామిలీకి కూడా ఇన్కమ్ పర్ మంత్ ఇవ్వాలి. కాబట్టి కంపల్సరీ నేనైతే క్లాసెస్ తీసుకుంటున్నాను. నేను ఉపేంద్ర కూడా క్లాసెస్ తీసుకున్నాను, ఇద్దరు కలిసి అక్కడ క్లాసెస్ చెప్తున్నాను. ఆ క్లాసెస్ వచ్చిన ఇన్కమ్ ఇంటికి పంపుతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ క్లాసెస్కు మీ డ్యాన్స్ ప్రోగ్రామ్కు డేట్స్ ఏ విధంగా? డేట్స్ అంటే మేము ఉండే క్లాస్లోనే ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, క్లాస్ కూడా ఆ క్లాస్లో చెప్తాం. మేము క్లాస్ ఈవినింగ్ టైం ఒకటి ఉంటుంది, 4 to 9 వరకు ఆ గ్యాప్లో ఉంటుంది. మిగతా టైం అంతా డీ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, అలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడైనా షూటింగ్స్ ఉంటే ఆ రోజు క్లాస్ ఆపేసి నెక్స్ట్ డే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాం. అలాగే ఇప్పటి వరకు మీరు ఈ డీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు కదా, జడ్జెస్ నుంచి మీకేమన్నా ఆఫర్స్ వచ్చాయా? నుంచి ఆఫర్స్ రాలేదు, కానీ మ్యాక్సిమం ఫ్యూచర్లో వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్, మేము ఇంకా స్టార్టింగ్ పాయింట్, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్లో ఎవరికి రావు, చేయగా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు కూడా మనం దానికి ఏమి తెలియాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కంటెస్ట్గా ప్రూవ్ చేసుకున్నాం, కానీ ఒక డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ప్రూవ్ చేసుకోవాలంటే అప్పుడు మనకి ఇస్తారు. ఓకే, ఇప్పుడు చాలా మటుకు శేఖర్ మాస్టరే ఉన్నారు. పోయినసారి డీ షోలో విన్నర్స్ అయిన వాళ్ళకు ఇమీడియట్గా ఆయన ట్రూప్లోకి తీసుకున్నారు. అటువంటిది మీకు అక్కడ శేఖర్ మాస్టర్ నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ మా ట్రూప్లోకి రండి, మా దాంట్లో ఉండండి అని ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు అలా ఏం రాలేదు, కానీ ఇప్పుడు ఇంకా ఇప్పుడే దగ్గరలోనే కదా స్టార్ట్ అయింది, మేబీ ఏమన్నా రావచ్చు. ఆల్రెడీ విన్నర్ అయ్యారు కదా, విన్నర్ అయితే స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు, మీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ బాగున్నాయి, మా ట్రూప్లోకి రండి, మాకు అసిస్టెంట్లుగా ఉండండి అని. అటువంటివి ఏమన్నా మీకు ఆఫర్స్ వచ్చాయా? అటువంటి ఫస్ట్ మనం మూవీ కార్డ్ సపరేట్ ఉంటుందండి, అది కార్డ్ తీసుకుంటేనే మనం వాళ్ళ అసిస్టెంట్గా తీసుకుంటాం, ఛాన్సెస్ ఉంటాయి. ఆ కార్డ్ తీసుకోవాలి ఫస్ట్, ఆ కార్డ్ కింద మేము తీసుకోలేదు, తీసుకున్న తర్వాత మీకు ఛాన్సెస్ ఇస్తారు. ఫైనల్లో మీకు పోటీ ఎవరు వచ్చారండి? ఏ ఏరియా వాళ్ళు? వాళ్ళు బెంగళూరు. ఓకే, ఏ సాంగ్కు మీ ఇద్దరికి పోటీ పడింది? సాంగ్ చాలా మిక్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. ఓకే, పోటాపోటీగా ఫస్ట్ 1 minute మేము చేస్తాం, 1 minute వాళ్ళు చేస్తారు, అలా పోటాపోటీగా చేస్తూ లాస్ట్ ఎవరు బాగా చేశారు అనేది జడ్జెస్ స్కోర్ డిసైడ్ పెట్టి టైటిల్ చేస్తారు. మీకు ఎంత స్కోర్ వచ్చిందండి? స్కోర్ అది లాస్ట్ ఫైనల్స్లో మేము చూపించలేదు. ఓకే, జడ్జెస్ చేశారు, ఎందుకంటే ఆ హ్యాపీనెస్లో ఒక మూడ్లో అవి మేము అంతగా ఏం చేసుకోలేదు స్కోర్ అనేది, ఎందుకంటే గెలిచేసాం హ్యాపీగా అని చెప్పేసి అదే అనిపిస్తుంది. మీరేం చదివారండి? ఇంత అంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. డిగ్రీ. మీరండి? సేమ్ డిగ్రీ. డిగ్రీ డిస్కంటిన్యూ. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇద్దరు డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది?
ఆ డాన్స్ ఇన్కమ్ అది క్లాస్ మాది కాదు, ఆ. జస్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాం అంతే. మీకు ఇచ్చే ఇన్కమ్ ఇప్పుడు ఫ్యామిలీస్కి మేము డబ్బులు పంపిస్తామంటున్నారు కదా, మీరు అక్కడ క్లాసెస్ నడుపుతున్నారు అంటున్నారు, ఇద్దరికి కలిసి అక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది ఇంటికి పంపడానికి? 1 పర్సన్కి 10K. 10K అన 3 hours క్లాస్. ఆ 10Kలో మీ ఖర్చులకి ఏం మిగిల్చుకుంటారు? మా ఖర్చు సపరేట్ వాళ్ళు ఇస్తారు, మా ఫుడ్ వాళ్ళు చూసుకుంటారు, మా బెడ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఆ 10K మా చేతికి వస్తుంది, అది ఇచ్చేస్తాం అంతే. ఓకే. ఈ డీ ప్రోగ్రాంలో మాస్టర్స్ నుంచి మీకు ఏ విధంగా ప్రోత్సాహం లభించింది? మాస్టర్స్ నుంచి ప్రతి దానిలో ప్రోత్సాహం లభిస్తుంది, ఎందుకంటే మాస్టర్ల వాళ్ళు బూస్టప్ ఇస్తారు, మేము చేయగలుగుతాం. వాళ్ళు చేయలేరని ఇస్తే చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు బూస్టప్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేయాలి కాబట్టి, వాళ్ళు చెప్పింది చేయాలి కాబట్టి. మాస్టర్ సపోర్ట్ లేదే ఎవరు ఏ కంటెస్టెంట్ పైకి రావడం. మీరు చేసిన డ్యాన్సులు బట్టి జడ్జెస్ మీకు ఏ విధంగా ప్రోత్సాహం ఇచ్చారండి? శేఖర్ మాస్టర్ కానీ, శ్రద్ధాదాస్ గారు కానీ, చూశాను 2-3 వీడియోస్, బాగానే ప్రోత్సాహం. వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటే జడ్జ్మెంట్ అనేది వాళ్ళు జెన్యున్గా ఇచ్చి మళ్ళీ ఇంకొక పర్ఫార్మెన్స్ని దానికన్నా బెస్ట్గా చేయాలట్లా. అంటే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ బాగొచ్చింది, ఆ పర్ఫార్మెన్స్ బాగొచ్చింది, దానికి జడ్జిమెంట్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ దీనికన్నా ఇంకా బెస్ట్గా ఉండాలి. ఆఫ్ ది రికార్డు శేఖర్ మాస్టర్ గారు మీకు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా డ్యాన్స్లో? అంటే స్టేజ్ మీద కాకుండా, బాబు నువ్వు బాగా చేస్తున్నావు, ఈ విధంగా వెళ్ళని ఏమైనా గైడెన్స్ కానీ సలహాలు కానీ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? దాంట్లో ఒక మంచి సలహా చెప్పండి, శేఖర్ మాస్టర్ ఇచ్చిన సలహా. ఇప్పుడు టీం అందరూ నార్మల్గా ఒక చోట ఉన్నాం, అప్పుడే మా టీం అంతా ఒక వేరే నుంచి వచ్చారు, అందరూ కలిసి ఒకే కోఆర్డినేషన్ చేయడం, ఆ కోఆర్డినేషన్ పెట్టుకోమని చెప్పేసి మంచిగా చెప్పాడు మాస్టర్. ఇలా మీ టీం కోఆర్డినేషన్ బాగుంటుందిరా, అది ఉంచుకోండి ఎప్పటికీ ఇలా అని చెప్పేసి కొంచెం మంచి చేయండి, ఫర్దర్గా వెళ్తారు అని చెప్పేసి చెప్పారు. తెలుగు టీం గ్రూప్గా చేయడం ఫస్ట్ టైం, ఓకే, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్పారు. శ్రద్ధాదాస్ మేడం, ఎనీ సజెషన్స్ ఫర్ యువర్ టీమ్? మ్యాక్సిమం సజెషన్స్ అంటే జస్ట్ సాంగ్ చెప్పేటప్పుడు చెప్తారు, సాంగ్ బాగుందంటే బాగుంది, బాగాలేదంటే అని నేను అనేది స్టేజ్ మీద కదా, ఆఫ్ ది రికార్డు కొందరు వచ్చి చెప్తారు మీరు బాగుంది, మీరు ఇట్లా మైనస్లు ఉన్నాయి దాన్ని సరిదిద్దుకోండి బాగుంటుంది అట్లా. అది డైరెక్ట్ ఆఫ్రికా ఏమంటారు, ఓకే, బాగుంది స్క్రీన్ చెప్తారు, ఎందుకంటే మాకు తెలియాలి కాబట్టి రిజల్ట్ తెలియాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. ఓకే, ఈ డీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఇద్దరం ప్లాన్ అయితే మాస్టర్గా చేయాలి. మాస్టర్గా, ఓకే. ఫస్ట్ అసిస్టెంట్గా చేసి మాస్టర్ దగ్గర, నెక్స్ట్ ఫర్దర్గా ఛాన్సెస్. ఇప్పుడు కంటెస్టెంట్గా చేయడానికి ఫస్ట్ నార్మల్గా డాన్సర్గా వచ్చాను, మాకు 3 years పట్టింది. 3 years డాన్సర్స్ నుంచి మళ్ళీ ఎప్పటి నుంచి కంటెస్టెంట్ మళ్ళీ సెలబ్రేట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. లీడ్ డాన్సర్ నుంచి మళ్ళీ ఫ్రంట్ డాన్సర్, Okay. లీడ్ పొజిషన్, ఇలా లాస్ట్ కంటెస్టెంట్. ఇప్పుడు మాస్టర్కి వెళ్ళాలన్నా ఫస్ట్ అసిస్టెంట్గా చేసుకోవాలి, అసిస్టెంట్ చేసుకుని ఎడిటింగ్ వర్క్స్ అన్ని క్లారిటీ నేర్చుకోవాలి. మళ్ళీ ఆ మాస్టర్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి దాంట్లో నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకొని ఆ పొజిషన్కి వెళ్ళాలి. ఏ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వెళ్ళాలని మీ అంబిషన్? అంటే అలాంటి లేదంటే ఇప్పుడు అసిస్టెంట్గా చేయాలని. అసిస్టెంట్గా చేయాలంటే ఇప్పుడు డీలో ఇప్పుడు ఈ సీజన్ మారిపోయింది, నెక్స్ట్ వేరే కొత్త వాళ్ళు రావచ్చు మాస్టర్స్, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళే ఉంటారు కదా. మేబీ ఏ మాస్టర్ పిలిచినా అవకాశం ఇచ్చినా మేము వెళ్తాం, ఎందుకంటే మాకి ఆ నమ్మకం ఉంది కాబట్టి మేము అంటే చేయగలుగుతాం. మీకంటూ ఒక అంబిషన్ ఉంటుంది కదా, పలానా మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పోతే బాగుంటుందని. అట్లా ప్రభుదేవ, లారెన్స్, శేఖర్ మాస్టర్ ఇట్లా చాలా మంది ఉన్నారు, జానీ మాస్టర్ అనేది మూవీస్ గురించి కాదు, అంటే వాళ్ళకి ఇప్పుడు డి అయిపోయింది, మీకు నెక్స్ట్ ఫర్దర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వెళ్ళాలంటున్నారు. అదే డి అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏ మాస్టర్ దగ్గర మీరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? అయిపోయింది మాది స్టార్టింగ్ ఏది. ఇప్పుడు సోమేష్ మాస్టర్ ఉన్నాడు, తను సైడ్ డాన్సర్ చేశాడు, కంటెస్టెంట్ 2 times చేశాడు, ఇప్పుడు మాస్టర్ చేశాడు. 8 years కష్టం, టైటిల్ విన్నాడు. అలా మేము కూడా ఫస్ట్ సైడ్ డాన్సర్ చేసాం, ఇప్పుడు కంటెస్టెంట్ అయ్యాం, గెలిచాం, నెక్స్ట్ అసిస్టెంట్గా చేయాలి, తర్వాత డీలో మాస్టర్గా చేయాలి, దాని తర్వాత మూవీలో అసిస్టెంట్గా చేయాలి, అప్పుడే అంత ఫాస్ట్గా చేయగలి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏమైనా నెక్స్ట్ డ్యాన్స్ పోటీలు ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఏదైనా మీరు అప్లై చేయడం కానీ, ఇదే కాకుండా నేషనల్ లెవెల్లో జీవాలు కూడా ఇస్తున్నారు కదా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, వాటికి ఏమైనా పోయే అవకాశం ఉందా? లేదండి,
అట్లేం లేదు. అంటే అది మనకి వచ్చిన అవకాశం బట్టి ఉంటుంది. ఓకే. ఆ టైంకి మేము అవైలబుల్గా ఉంటే చేయగలుగుతాం, లేదంటే చెప్పలేము. డీలోనే కంటిన్యూ కావాలనుకుంటున్నారు. పిల్లలని కూడా చెప్పలేము, ఎందుకంటే ఆ టైం మనకి ఒకసారి రావచ్చు, లేదా ఆపర్చునిటీ రావచ్చు, పెద్ద మాస్టర్ నుంచి కానీ ఇంకా నుంచి వేరే వేరే ఛాన్సులు కానీ వెళ్ళిపోవచ్చు. రాకపోయినప్పుడు ఇలాంటివి చేసుకోండి మళ్ళీ. సార్ ఈ డీ టైటిల్ కొట్టిన దానికి, అంటే గెలిచిన దానికి, విన్నర్ అయిన దానికి మీ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తారు? ఇన్నాళ్ళు పడిన కష్టానికి మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు దీనికి రీజన్ ఏంటంటే హ్యాపీనెస్ ఎలా అంటే ఫస్ట్ ఎక్కడ ఆదుకోకుండా కంటిన్యూగా వెళ్ళాలి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడటంలే. ఇప్పుడు డీ టైటిల్ కొట్టారు కదా, డీ టైటిల్ కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా, అంటే మీ ఆనందాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటున్నా. ఇప్పుడు డీ టైటిల్ కొట్టేశారు, అది మీకు ఏ విధమైన ఫీలింగ్ వచ్చింది? ఇంకొక స్టెప్ వేయడానికి నాకు ఇంకొక గట్టి నమ్మకం అనేది ఇచ్చింది. ఓకే, మీకండి? సేమ్ అంతే. అంటే ఫస్ట్ స్టెప్ ఇది. ఇంకా మనకి ఇది మేబీ మేము విన్ అయినా లాస్ అయినా కూడా ఫస్ట్ స్టెప్పే. దాని ద్వారా మేము హ్యాపీ అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్, చాలా కష్టపడి ఇంతక్కడికి వచ్చాము, కంటిన్యూ చేసుకు వచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీ ఏంటంటే మా పేరెంట్స్ ముందు చేయడం మాకు చాలా హ్యాపీ. అప్పుడు అదొక్కటి లైఫ్ టైంలో మేము మర్చిపోలేని మూమెంట్ అది. వాళ్ళ ముందు చేయడం, వాళ్ళ ముందర మేము టైటిల్ తీసుకోవడం అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది. అక్కడే మేము ఏం చెప్పలేము మాటల్లో కూడా. ఓకే అండి, మీ ఇద్దరు ఇలాగే మున్ముందు మంచి మంచి ప్రోగ్రాంలు పాల్గొని మరికొన్ని టైటిల్స్ కొట్టి అనంతపురం పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ స్థాయి వరకు వచ్చిన దానికి మీ పేరెంట్స్కి పడిన కష్టానికి మీ పేరెంట్స్కి ఏమని చెప్తారు? మీ పేరెంట్స్ ప్రోత్సాహం మీకు ఏ విధంగా ఉంది? మీ అమ్మా నాన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, మీ కొలీగ్స్ కానీ, మీకు స్పాన్సర్ చేసిన సార్లు వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఈ విషయంలో వాళ్ళకేం చెప్తారు? ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది నాకు. నేను సిచ్యువేషన్లో చెప్పాలంటే నేను డ్యాన్స్ కూడా స్టాప్ చేయాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్లో మళ్ళీ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసి ఏమవుకు, స్టాప్ చేయకు, నువ్వు డ్యాన్స్ కంటిన్యూ చేయి, ఇలానే ఉండు, ముందుకెళ్ళు, నువ్వు చేసిన దాన్ని ఇక్కడ ఆపకు, నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నేను మళ్ళీ టైటిల్ని పట్టుకోవడం జరిగింది. మీ సైడ్ నుంచి మీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఫుల్ సపోర్ట్ వాళ్ళే అండి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది డ్యాన్సర్ లైఫ్, కానీ నేను డీలో చేయాలి, ఒక మాస్టర్గా చేయాలి, ఒక కంటెస్టెంట్గా చేయాలి, టైటిల్ విన్నా అనేది వాళ్ళ కోరిక. అది మా పేరెంట్స్ కోరిక. ఈరోజు ఆ కోరిక నేను నెరవేర్చినందుకు చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఫైనల్గా మీ టీం సభ్యుల గురించి చెప్పండి. మా టీం టీమ్ ఎస్టైడ్ అనేది ఒక వివిధ గ్రూప్ నుంచి ఒక జోడిగా కలిసి మేము చేసాము. మేము ఎప్పుడు అలా చేసుకుంటూ గొడవలు పడుతూ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటాం, కానీ డ్యాన్స్ విషయానికి వచ్చే టైంకి అందరూ స్ట్రిక్ట్గా కలిసి చేస్తుంటాం, కానీ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తాం. కానీ మా ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు తెలియదు, చాలామంది చెప్తుంటారు మా కాంపిటీషన్ బాగుంటుంది, కానీ మాకు ఎప్పుడు అంటే మేము చేసేటప్పుడు ప్రాక్టీస్లో మాకు ఎప్పుడు అనిపించదు, అంటే మేము చూడం కాబట్టి పక్కన వాళ్ళందరినీ గ్రూప్లో మేము చేస్తాం. నిజంగా ఇంత కోఆర్డినేషన్ అంతా, ఇంత సింక్ ఉందా, ఇంత నమ్మకం ఉందా ఎవరిపైన ఎవరికి. ఇప్పుడు ఏదైనా ఫ్లిప్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా, పట్టుకోవాలన్నా, లాక్ చేయాలన్నా ఒకరిపైన ఒక నమ్మకం ఉంటేనే అవుతుంది. మేమేం తెలుసా, ఒక్కటే నిల్చుంటాం, వచ్చి వాళ్ళు వచ్చేస్తారు, దూకేస్తారు. ఎందుకంటే నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది మా టీంకి చాలా ప్లస్ పాయింట్ అండి. వాళ్ళు కష్టపడ్డారు, మేము కష్టపడ్డారు, అందరి కష్టమే ఈరోజుకి షీల్డ్ దారు. దానికి కారణం, మెయిన్ కారణం మా సోమేష్ మాస్టర్. ఆయన లేకపోతే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు, టీమ్ ఎస్ఐన్ ఉండేది కాదు. ఆయన ఫస్ట్ ఆడిషన్ జరిగినప్పుడు సోలో ఉంది, గ్రూప్ ఉంది, డూబెట్ ఉంది, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన ఒక సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్ ఏం చేయాలనుకుంటే ఇంకొక నార్మల్ సోలో కండిషన్ తీసుకొని చేయొచ్చు, ఆయన బెస్ట్ ఆప్షన్ అది. అలా కాకుండా ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళ టీం మెంబర్స్ని, అక్కడ ఉన్న గ్రూప్ డాన్సర్స్ని ఒక్కసారిగా ఉన్న 9 మందిని ఒక్కసారిగా స్టేజ్ ఎక్కించేశారు కంటెస్టెంట్స్ని. ఆ విషయంలో మాత్రం ఆయన అక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, మీ సోమేష్ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరం దగ్గర చిన్న మామూలు గ్రామం, కానీ తను
హైదరాబాద్లోనే 2 years నుంచి ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. వాళ్ళ డాడీ ఇక్కడే వర్క్ మమ్మీ చేస్తున్నారు. అన్నయ్య. చిన్నప్పటి నుంచి ఆయనకి డ్యాన్స్ అంటే ఇష్టం. ఎప్పుడు చాలా స్ట్రగుల్స్ చేసి ఈ స్థాయికి వచ్చాడు. ఇంకా స్ట్రగుల్స్ చేసి వెళ్తున్నాడు. ఇంకా చేయాలి. టైటిల్ విన్ అవ్వడం 8 years 8 years కల ఇప్పుడు నెరవేరింది తనకి. అనంతపురం ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అనంతపురం ప్రజలకు చెప్పాలంటే మ్యాక్సిమం అనంతపురంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. ఇది ఒక డ్యాన్స్ రంగంలో కాదు కానీ వివిధ రంగాల్లో ఉన్నారు. చాలా మంది బయటికి రావట్లేదు. అది ప్రోత్సాహం లేదనో మళ్ళీ ఏమీ తెలియదు కానీ మేము బయటికి రావాలని కోరుకుంటున్నాం అంతే. వాళ్ళని కూడా మంచి స్థాయిలో చూడాలి, అనంతపురికి మంచి పేరు తేవాలి అని కోరుకుంటున్నాం. మీ తమ్ముళ్ళు ఇద్దరు డీ ప్రోగ్రాంలో ఈ షీల్డ్ తీసుకొచ్చారు విన్నర్స్ అయ్యి. దానికి మీరు చేసిన కృషి? మా కృషి అంటే ఏం లేదన్నా, వాళ్ళ హార్డ్ వర్క్. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ అందుకు రాకోకుండా టైటిల్ కొట్టేంత వరకు మేము అక్కడే ఉండాలని ఫిక్స్ చేసుకున్నారన్న మన మైండ్లో. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ టీమ్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ చెప్పాలి ఏంటంటే వాళ్ళ S9 టీమ్. వీళ్ళు ఇప్పుడు మేము ముందు మీరు అడిగారు క్వశ్చన్స్, వాళ్ళ కోఆర్డినేషన్ అనేది వాళ్ళకి తెలియదు. అది చూసే జనానికి అర్థమైంది అనమాట. మా సైడ్ నుండి సపోర్ట్ అంటే మోరల్ సపోర్ట్ చాలా ఇచ్చాం అనమాట. అంటే ఒకసారి సాంగ్ వాళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం కాదు మేము ఉన్నాం మీ వెనకాల, మా వెనకాల మా అందుకు డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు అనే భరోసా మేము ఇచ్చామన్నమాట. ఈరోజు ఆ భరోసానే ఈరోజు ఈ టైటిల్. ఓకే, ఈ టైటిల్ అచీవ్మెంట్లో మీరు ఎవరికైనా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎవరు చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నేను మాత్రం సోమేష్ మాస్టర్ చెప్పాలి. ఎందుకంటే సోలో డ్యూయెట్ గ్రూప్ సోలోతో చేస్తే చాలా చాలా రో వర్క్ అయిపోతుంది. డ్యూయెట్ 9 మందిని హైదరాబాద్లో మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అది డ్యాన్స్ మాస్టర్, నేను డ్యాన్స్ మాస్టర్గా నేను కూడా నాకు కూడా తెలుసు డ్యాన్స్ కష్టాలు. 9 మంది సైడ్ డ్యాన్సర్లని కంటెస్టెంట్లుగా ఒకటే స్టేజ్ ఎక్కడం అనేది అది ఇంకా ఇది డీలో నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. స్పెషల్ థ్యాంక్స్ ఉన్నాయి కానీ లైఫ్ లాంగ్ గుర్తుకుండే పర్సన్ ఎవరు ఉన్నారంటే సోమేష్ మాస్టర్. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఈరోజు మేము అనంతపూర్లో మాకంటూ ఉన్నారు, డీలో మా తమ్ముళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినది మా చైతన్య అన్న, తర్వాత మా సోమేష్ మాస్టర్. మీ తమ్ముడు టైటిల్ కొట్టిన దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీరు ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా? ఈ విజయంలో మీ పాత్ర, మీ పేరెంట్స్ పాత్ర ఎట్లుంది? మా పేరెంట్స్ టోటల్ ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఓకే, 2 అక్కలు, అమ్మ, నేను. మా ఇంట్లో ఫస్ట్ మగపిల్లాడంటే నా తమ్ముడు. వాడికి మేమంతా ఎప్పటికీ ఫుల్ సపోర్ట్గానే ఉంటాము. చాలా అన్నారండి, బయట ఉన్నది ఒక్క కొడుకు ఉన్నాడు, ఎందుకు మీరు చదివించుకోకుండా మంచి జాబ్ చేయించుకోకుండా డ్యాన్స్కి పంపించినారు, ఏమొస్తాయి దాంట్లో, డ్యాన్స్ వల్ల ఏమొస్తుంది, డబ్బులు రావు కదా, అట్లా ఇట్లా అన్నారండి. అవన్నీ ఏం పట్టించుకోలేదు. మేము మమ్మల్ని ఇంతవరకు చదివించింది, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మమ్మల్ని ఇంతవరకు చదివించింది మా అమ్మ. చాలా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలా, ఇంతవరకు చదివించింది. మేము అనుకున్నంత గోల్ రీచ్ కాలేకపోయాము. సో నా తమ్ముడు అనుకున్నాడు, వాడు అనుకునేది సాధించాలా, మేము అనుకునేది సాధించలేకపోయాం, కనీసం వాడనే సాధించాలా అని చెప్పేసి మేము ఫుల్ సపోర్ట్ ఇచ్చాము. ఇప్పుడు మీ తమ్ముడు గోల్ నెక్స్ట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వెళ్ళాలనుకుంటున్నారు, దానికి మీ సపోర్ట్ ఏమిస్తారు? మా సపోర్ట్ ఉంటుంది ఎప్పటికీ. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా ఇంతకుముందు గ్రూప్ డాన్స్ అదే చేశాను. లాస్ట్లో చివరిగా కూడా ఫస్ట్ టీవీలో కనపడ్డాం, నా తమ్ముడు టీవీలో కనపడ్డాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగనే ఫైనల్కి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ చూసి మేము వెళ్ళినప్పుడే విన్ కావడం కాదు, ఇంకా డబుల్ హ్యాపీనెస్. ఆ రోజు అసలు చెప్పలేమండి, మాటలు లేవు అసలుకి. సో ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళి మంచిగా ఫ్యూచర్లో బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇద్దరు చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఫైనల్గా బస్ నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? యాజ్ ఎ డాన్స్ మాస్టర్గా వీళ్ళిద్దరికి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? డాన్స్ మాస్టర్గా చెప్పాను కదా, ఒక అన్నగా చెప్పాలి. నాకు ఇద్దరు తమ్ముళ్ళే. ఉపేంద్ర నా ఓన్ బ్రదర్ కాదు, రాజు నా ఓన్ బ్రదర్, నాకు ఇద్దరు ఓన్ బ్రదర్స్ని. అదే డాన్స్ మాస్టర్గా నేను చెప్పేది మాత్రం ఒకటే, అంటే పర్సనల్ మీరు ఇప్పుడు ఏదైతే మనీ గురించి అడిగారో అది కంపల్సరీనే కావాలన్నట్లే. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టెప్ అనమాట. వాళ్ళు అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది వాళ్ళకిద్దరికి. నెక్స్ట్ ఫర్దర్ సపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని
ఈ స్టేజ్కి వచ్చినట్టు వాళ్ళకి అన్నీ అర్థం అయిపోయి ఉంటుంది. నేను నెక్స్ట్ ఫర్దర్గా ఏ స్టెప్ వేయాలని. రాంగ్ స్టెప్ వేయకోకుండా గైడెన్స్ ఇస్తాం. నా వరకు నేను డ్యాన్స్ మాస్టర్ కాబట్టి నేను గైడెన్స్ ఇస్తాను అనమాట. మీరు ఇలా వెళ్ళండి, ఎక్కడో లాస్ట్ స్టేజ్లో డ్యాన్స్ ఉండేవాళ్ళు, మైండ్కి వచ్చారనమాట, లీడ్కి వచ్చారు, ఇప్పుడు కంటెస్టెంట్ అయ్యారు. నెక్స్ట్ తెలుసు కొరియోగ్రాఫర్ కాదు, నెక్స్ట్ అసిస్టెంట్ చేయాలి, నెక్స్ట్ కొరియోగ్రాఫర్కి వెళ్ళాలి, నెక్స్ట్ మూవీస్కి వెళ్ళాలి అసిస్టెంట్గా. అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. లేదు నేను ఈరోజు సైడ్ డాన్స్ చేసిన నెక్స్ట్ రోజు కొరియోగ్రాఫర్ వెళ్తానంటే అది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వర్క్ నేర్చుకోవాలి. వర్క్ లేనిదే మనం ఏం చేయలేం. మాకు వాళ్ళిద్దరి మీద చాలా నమ్మకం ఉంది, వీళ్ళు అనుకునేది సాధిస్తారు అని. ఎందుకంటే నిజంగా ఏంటంటే ఇది జస్ట్ అంత ఎగ్జాంపుల్ ఉంటాయి. ఒక 3 years కష్టం, ఎక్కడో సైడ్ డాన్సర్స్ దగ్గర నుండి ఈరోజు కంటెస్టెంట్ లెవెల్ రావడం అనేది చాలా అచీవ్మెంట్. అందులో డీ షో అనేది ఒక సౌత్ ఇండియాలోనే మంచి ఫేమస్ షో. డీలో డ్యాన్స్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తాం. అసలు ఆ స్టేజ్ ఎక్కడనే అదృష్టం ఫీల్ అవుతాం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంలో నా బెస్ట్ నేను ఇస్తాను. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.